హలో అందరికీ, వెల్కమ్ టు లర్న్ విత్ మీ బై అంజని. ఈ వీడియోలో మల్లె పువ్వుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలని చెప్పుకుందాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి సన్నజాజి పువ్వులు. నేను చెప్పబోతుంది మల్లె పువ్వుల గురించి. అయితే మల్లె ఆకులు, పువ్వులను, వేర్లను, ఇలా మల్లె చెట్టులోని అన్ని భాగాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కళ్ళు అలసి మంటగా ఉన్నప్పుడు మల్లెపూలను కంటి రెప్పలపై పెట్టుకుంటే చల్లగా ఉండడమే కాక కంటి మంట కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్యతో బాధపడే వారికి మల్లె పువ్వులు మంచి ఔషధం అని చెప్పొచ్చు. మానసిక వ్యాకులత, డిప్రెషన్, అతికోపం, మానసిక చంచలత్వం, వీటన్నిటిని శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉంటుంది. మల్లె పువ్వును పూల రారాని అంటారు. ఇంగ్లీష్లో దీనికి బెల్ ఆఫ్ ఇండియా అంటే భారత సుందరి అనే పేరు, క్వీన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ సుగంధరాణి అనే పేరు కూడా ఉన్నాయి. మల్లెకు పర్షియన్ భాషలో యాస్మిన్ అనే పేరు ఉంది. దాదాపు పశ్చిమాసియా దేశాల్లో అన్ని భాషల్లోనూ మల్లెను యాస్మిన్ అని పిలుస్తారు. ఇంగ్లీష్ సహా పలు యూరోపియన్ భాషల్లో జాస్మిన్ అంటారు. దీనిని చర్మ వ్యాధులు నయం చేయడానికి, మానసిక ఆందోళనను దూరం చేయడానికి విరివిగా ఉపయోగిస్తారు. మల్లెపూలలో ఉండే ఆర్సిటిన్ అనే రసాయనం రక్తపోటును అదుపు చేస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. ఆయుర్వేదంలో మల్లెపువ్వు ఆకుల రసాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. మల్లె పువ్వులని నిద్రలేమి, నాడీ వ్యవస్థ సంబంధించిన ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ఇక మీరిక్కడ చూస్తున్న సన్నజాజుల విషయానికి వస్తే, సన్నజాజి మొక్కల్లోని ఆకులు, వేర్లు, కాండం మరియు పువ్వుల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. సన్నజాజి పూల మొక్కలను ప్రాంతాలను బట్టి వైల్డ్ జాస్మిన్, వింటర్ జాస్మిన్ వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. మల్లె పువ్వుల గురించి మీకు తెలిసిన విశేషాలను, ప్రయోజనాలను కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.